సార్ ఈ మధ్య హిమాంశు సిరిసిల్లలో హల్చల్ చేశాడు సార్. సో కెన్ యూ సీ ఇన్ హిమ్ ద ఎమర్జెన్స్ ఆఫ్ ఎందుకన్నా పాపం పిల్లగాని ఎందుకు చెడగొడతారన్న మీరు వదిలేండి. ఆయన ఏదో దేవుడి దర్శనానికి పోయినాడు, ఏం హల్చల్ చేశాడు పాపం. వాళ్ళ దోస్తులు ఇద్దరు అమెరికాకి వెళ్ళి వచ్చిండ్రు, ఇద్దరు అమెరికా ఫ్రెండ్స్ కాలేజీలో చదువుకుంటున్నాడు, ఆయనతో పాటు వచ్చిండ్రు, ఎండాకాలం సెలవులను వచ్చిండ్రు. గుడికి తీసుకుపోయిండు. గుడికి తీసుకుపోతే ఇవాళ రేపు సోషల్ మీడియా ప్రపంచం ఇది. సోషల్ మీడియాలో ఏదో ఫ్రెండ్స్ పెట్టుకున్నారు పిల్లలు. ఇప్పుడు మీ పిల్లలు కూడా ఉంటారు రాహుల్, సోషల్ మీడియాలో పెట్టుకోరా. దానికి పాపం ఆయన ఎందుకు గుంజుతున్నారు ఇప్పుడు? ఇళ్ళకి వచ్చి నేనే బాధపడుతున్నా ఇప్పుడు, ఆయన ఎందుకు మధ్యలో? కేటీఆర్ గారు 23 ఎన్నికల్లో జిహెచ్ఎంసీ అసెంబ్లీలో బాగా పర్ఫామ్ చేసింది బీఆర్ఎస్, కానీ రూరల్ తెలంగాణలో ఆ స్థాయిలో చేయలేకపోయింది. దాని కారణం ఏమనుకుంటున్నారు? 28 ఏమీ లేదు బ్రదర్, 420 హామీలు లేదండి, 420 హామీలు. 10,000 ఇస్తే 15,000 ఇస్తాం, తులం బంగారం ఇస్తాం అని చెప్పి అడ్డగోలు మాటలు ఏదైతే కాంగ్రెస్ చెప్పిందో దాన్ని కొన్ని చోట్ల ప్రజలు నమ్మారు. అంతకంటే ఏమీ లేదు, ప్రజలు నమ్మారు. ఇవాళ నమ్మిన వాళ్ళు బాధపడుతున్నారు, అయ్యో అనవసరంగా నమ్మాం వీళ్ళని. ఇప్పుడు చివరి గింజ దాకా ధాన్యం కొంటా అంటున్నాడు ముఖ్యమంత్రి. పంటలకు బోనస్ ఇస్తానాడు 500 రూపాయలు. ఎక్కడని ఇచ్చారండి? చివరి గింజ కాదు, తొలి గింజ కొనట్లేదు ఇవాళ. రైతు భరోసా ఇస్తాడు 15,000 అన్నాడు, ఒక్కరికి వచ్చిందా భరోసా 15,000? కాబట్టి ఇట్లా నమ్మి కొంత మాకు ఇంకోటి తేడా ఎంత బ్రదర్ మాకు వాళ్ళకి? 1.8%. మొత్తం స్టేట్ వైడ్ చూసుకుంటే 4 lakh ఓట్స్ డిఫరెన్స్. కాబట్టి మొన్న మాకు జరిగింది ఏదో భయంకరమైన ఓటమని నేను అనుకోవట్లేదు. 119లో 39 గెలిచాం, 37% ఓటు తెచ్చుకున్నాం. 1.8% తేడాతో మూడోసారి పోటీ చేశాం. ఇంకొకటి మళ్ళీ చెప్తా ఉన్నాను, నేను గుర్తుపెట్టుకోండి. 14లో ఒంటరిగా పోటీ చేశాం, 18లో ఒంటరిగా పోటీ చేశాం, 23లో కూడా ఒంటరిగానే పోటీ చేశాం. అయినా గణనీయంగా ఓట్లు తెచ్చుకున్నాం. కాబట్టి ముమ్మాటికి మళ్ళీ ఒంటరిగానే పోటీ చేస్తాం, తప్పకుండా తిరిగి అధికారంలోకి వస్తాం. శ్రీకాంత్ ఆయన ఏం చూస్తున్నాడో నాకే తెలియదు బ్రదర్. ఆయనకు మామూలుగా అయితే మిగతా డైవర్షన్ గేమ్లు బాగా ఆడతాడు ఆయన. క్రాప్ డైవర్షన్ గురించి రేవంత్ రెడ్డి గారి దగ్గర రైతులు నేర్చుకోవాల్సిన పరిస్థితి అని నేను అనుకోను. ఏమన్నా తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్తే ఆయన రైతు, ఈయన రియల్ ఎస్టేట్ బ్రోకరు. ఇద్దరికి చాలా తేడా ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు రైతుల గురించి మాట్లాడితే చాలా దరిద్రంగా ఉంటుంది. బషీర్ All I'll say is, Bashir, we had made plans to finish Sunkishala project by 2024 itself. Unfortunately, this chief minister, who is also the municipal minister, even though a major incident has happened and hundreds of crores of public money was wasted by way of a retaining wall collapse, does not have the gall, does not have the courage to blacklist that contractor even today, despite HMWSSB recommending it. That is the state of affairs in Telangana. अगर एक कॉन्ट्रैक्टर पे आपको एक्शन लेने की दम नहीं है, हिम्मत नहीं है, आप कैसे चीफ मिनिस्टर हो, कैसे म्युनिसिपल मिनिस्टर हो? तो ऐसे आदमी से हैदराबाद में यही हालत होगा. उनको तो बस हैदराबाद को सताने का जिद भी है, क्योंकि एक सीट भी नहीं दिया था हैदराबाद वालों ने. तो शायद जिद भी है, थोड़ा नाराजगी भी है, इसीलिए शायद जबरदस्ती कुछ सता रहे हैं. वरना जो हैदराबाद जहाँ पे पानी की कोई किल्लत नहीं थी, सडनली कहाँ से आ गया 2 साल में? मिशन भागीरथ के जरिए हमने जबरदस्त काम किया, आज उसको मेंटेनेंस तक नहीं कर रहे हैं लोग. जो करंट 7,000 मेगावाट की थी, जिसको हमने 24,000 मेगावाट तक ले गए हम लोग, उसमें भी आज मेंटेन नहीं कर पा रहे हैं. आज पावर कट्स भी हो रहे हैं हैदराबाद में. यहाँ पे हैदराबाद में पानी की किल्लत, पावर कट. तेलुगु में बोलता हूँ एक बात बशीर, क्योंकि आप तेलुगु भी समझ लेते हैं. ఎన్కటి రోజులు తెస్తా అని చెప్పిండు రేవంత్ రెడ్డి, నిజంగానే తెచ్చిండు. 2014 ముందు ఖాళీ బిందెలు, ఖాళీ కుండలు, ట్యాంకర్ల ముంగట యుద్ధాలు, కరెంటు కోతలు, జనరేటర్ల గబ్బు, ఇన్వర్టర్ల గబ్బు మళ్ళీ తెచ్చిండు. సో అన్ఫార్చునేట్లీ కాంగ్రెస్ ఉంటే కరెంట్ ఉండదు, నేను చెప్పిన ఇదివరకే. వచ్చింది మళ్ళీ అదే దరిద్రం. హాయ్ బీజేపీ ఆల్రెడీ ఇక్కడ కాంగ్రెస్తో కలిసి ఉంది కదా, కొత్తగా మాతో కలిసేదే ఉంది. నేను ఊరికే చెప్పట్లేదు రమణ, మీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు, కానీ చూడండి ఇక్కడ నడుస్తుంది జోడీ ప్రభుత్వం కదా. చూడండి, మొన్న కేంద్ర మంత్రి గారి కుమారుడు పాక్సో నిందితుడిగా ఉంటే 9 రోజులు ఎవరు కాపాడారండి ఆయనని? రేవంత్ రెడ్డి కదా.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాదా? బ్రహ్మాండంగా ఒకరినొకరు కాపాడుకుంటున్నారు. నేను అడుగుతా ఉన్నా ఈరోజు రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటి మీద ఈడీ రైడ్ అవుతుంది September 28, 2024. నౌ వీఆర్ ఆల్మోస్ట్ ఎంటరింగ్ 2026 సెప్టెంబర్ దగ్గర పడ్డది. 2 ఏళ్ళు అవుతుంది. ఎందుకు యాక్షన్ తీసుకోరు? ఈడీ ఈ రోజు వరకు కనీసం ప్రెస్ నోట్ కూడా ఇవ్వలే బయటికి. ఆ ఇంట్లోకి నోట్ల కట్టలు కౌంట్ చేసే మెషిన్లు పోయినాయని చెప్పి టీవీలో బ్రేకింగ్ వార్తలు వేశారు మీరు. మరి ఏమైంది కేసు? ఎవరు కాపాడుతున్నారు ఈ రాష్ట్ర రెవెన్యూ మంత్రిని? బీజేపీ కాకపోతే. అట్లాగే రేవంత్ రెడ్డి గారిని ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నామని చెప్పి నిందారోపణ చేసింది ఎవరు? ప్రధానమంత్రి గారు స్వయంగా. మరి ఎందుకు చర్యలు ఉండవు? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల్లో 10,000 కోట్ల కుంభకోణం జరిగిందని చెప్పి నేను చెప్పడంలా, సుప్రీంకోర్టు అపాయింట్ చేసిన సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ చెప్పింది. దీని మీద వెంటనే కేంద్ర ప్రభుత్వం ఒక స్పెషల్ సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ SFIO లేదా CBI లేదా ED లేదా IT సంస్థతో దర్యాప్తు జరిపించాలని చెప్పి రికమెండేషన్ ఇచ్చింది. ఎక్కడ పోయింది ఆ రిపోర్ట్?